వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఏపీ రాజకీయాల్లోనే కాదు జాతీయ స్థాయిలో అతను సెన్సేషన్, అతను కేస్ స్టడీ. ఎస్, అతనే పవన్ కళ్యాణ్. మీరు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే. ప్రధానంగా పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు జాతీయ మీడియా సైతం పొగడ్తలతో ముంచెత్తుతోంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఇంతవరకు ఎవరూ చేయని విధంగా ఒక కూటమిని ఏర్పాటు చేయడం, ఆ కూటమిలో తను కీలకంగా మిగలడమే కాదు త్యాగాలు కూడా చేయాల్సి వస్తే త్యాగాలు చేయడం, తన సొంత పార్టీ నుంచి విమర్శలు ఎదురైనా కూడా జడవకుండా నిలబడి తాను అనుకున్న సీట్లు ఏవైతే 21 ఉన్నాయో ఖచ్చితంగా అవి సాధిస్తే చాలు, రానున్న ఎన్నికల్లో మనం కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది, మన పార్టీ బలం పుంజుకునేటువంటి అవకాశం ఉంది అని ముందుకు సాగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 2019లో ఓటమి నుంచి ఆయన పాఠాలు నేర్చుకున్నారు. ఒంటరిగా వెళ్దామనుకున్నారు. కూటమి ఏదైతే ఉండిందో 2014లో కూటమిగా ఎక్కడ పోటీ చేసి విజయాన్ని సాధిస్తారో 2019 వచ్చేటప్పటికి ముగ్గురి మధ్య సఖ్యత లేకపోవడం, కూటమి నుంచి విడిపోవడం, ఒక్కొక్కరిగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వల్ల వైసీపీ అంతిమంగా ఎంత లాభపడిందో, 151 సీట్లతో ఏ విధంగా గెలుపొందిందో 2019లో అందరికీ తెలిసిందే. సో అది మరోసారి జరగకుండా ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్. 2022లో గుంటూరులో జరిగినటువంటి 8వ వార్షికోత్సవ సమావేశంలో ఏ ఒక్క ఓటు చీలకూడదు, వైసీపీకి వ్యతిరేకంగా ఉండే ఏ ఒక్క ఓటు చీలకూడదు అనేటువంటి సంకల్పానికి బలంగా వచ్చారు. ఆ దిశగా కూటమిని ఏర్పాటు చేయడంలో కీలకంగా మారారు. అదే సమయంలో చంద్రబాబు అరెస్ట్ కావడం, చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏర్పడినటువంటి పరిస్థితులు, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి సంఘీభావం తెలపడం, చంద్రబాబుని కలవడం అక్కడ ప్రధానంగా ఏపీలో కీలకమని చెప్పొచ్చు. మొత్తం ఏపీ రాజకీయాలు మొత్తం కూడా చంద్రబాబు అరెస్టుతో పూర్తిగా మారిపోయాయి. చంద్రబాబు అరెస్టుతో ఒక సింపతి అనేది క్రియేట్ అయింది ఏపీలో చంద్రబాబుపై. ఎందుకంటే ఆయన ఒక సీనియర్ నాయకుడు. అటువంటి సీనియర్ నాయకుడు అరెస్టుతో అతనికి సింపతి క్రియేట్ అవ్వడం, పవన్ కళ్యాణ్ ముందుకు రావడం, పవన్ కళ్యాణ్ తాను ఉన్నానని చెప్పడం, తర్వాత పరిణామాలు ఏవైతే ఉన్నాయో అంటే బీజేపీతో కూటమిగా ఏర్పడి ముందుకు వెళ్దామని చెప్పి అనుకోవడం. సో తనకిచ్చినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో తనకిచ్చిన సీట్లలో కూడా బీజేపీకి త్యాగం చేసి 21 సీట్లకే పరిమితమై సొంత పక్షం నుంచి విమర్శలు ఎదుర్కొని సొంత పార్టీలో ఉండేటువంటి నేతలు పార్టీని వీడి వైసీపీలో చేరుతూ ఉన్నా కూడా తను అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యమే తన ముందు కనిపించింది. ఏకలవ్యుడికి ఏ విధంగా తన లక్ష్యం కనిపించిందో అదేవిధంగా పవన్ కళ్యాణ్కు తన లక్ష్యం కనిపించింది. ఆ లక్ష్యం దిశగా ఆయన ముందుకెళ్లారు. ఆ లక్ష్య సాధన కోసం అందరితో కలిసి పనిచేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా దేన్ని కూడా డోంట్ కేర్ అన్నారు. ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తిని నేను అనేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని నిరూపించుకున్నారు. ఈరోజు కూటమిలో కీలకంగా మారిపోయారు. ఎన్డీఏ కూటమిలో ఢిల్లీ స్థాయిలో వెళ్ళి ప్రసంగం చేసేటువంటి స్థాయికి ఎదిగారు. ఈరోజు జాతీయ మీడియా పవన్ కళ్యాణ్ను పొగిడేటువంటి స్థాయికి వచ్చారు. జాతీయ స్థాయిలో ఉండే రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఏపీ రాజకీయాలను ఒక కేస్ స్టడీగా చేసుకుంటూ ఉన్నాయంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ తప్ప ఇంకెవరు అని చెప్పి మనం చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ ఆ విధంగా మారిపోయారు. మొత్తానికి 11 సీట్లకి వైసీపీని పరిమితం చేయడం, ఒక బలమైన పార్టీగా 2019లో ఉండేటువంటి వైసీపీని కేవలం 11 సీట్లకు పరిమితం చేశారు. ఎక్కడైతే వైసీపీ నాయకుల నుంచి 2024లో విమర్శలు వచ్చాయో దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయి, దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయి అన్నా కూడా ఆ మాటలను ఎక్కడా కూడా లెక్క చేయలేదు. ఆ విధంగా ముందుకెళ్లారు. ఆ విధంగా ముందుకెళ్ళి ఈరోజు 21 సీట్లు ఉన్నా కూడా డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారు. డిప్యూటీ సీఎం పదవి ఆయనకు లభిస్తుంది అనేటువంటి మాట, అలాగే హోంమంత్రి పదవి ఆయనకు లభిస్తుంది అనేటువంటి మాట వినిపిస్తుందంటే అందుకు కారణం ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక పవన్ కళ్యాణ్ చేసినటువంటి కృషి, పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్నటువంటి మాటలు, పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్నటువంటి విమర్శలు ఏ రాజకీయ నాయకుడుగా ఎదుర్కొని ఉండకపోవచ్చు. అటువంటి విమర్శలు ఎదురైనా, మాటలు ఎదురైనా ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా తాను నమ్మిన లక్ష్యాన్ని, తన టార్గెట్ వైపు ప్రయాణం చేసి ఏదైతే గతంలో తన సోదరుడు చిరంజీవి లాంటి వాడినే విమర్శించేటువంటి స్థాయిలో కొంతమంది విమర్శించినా, కొంతమంది ఇబ్బందులు పెట్టినా కూడా అవన్నీ కూడా ముందుకు సమాధానం చెప్తాను, ముందు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి మాటతో ముందుకొచ్చి తన లక్ష్యం కోసం ప్రయత్నం చేసి ఈరోజు ఆ లక్ష్య సాధన వైపు అడుగులు వేసి ఆ లక్ష్యాన్ని సాధించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈరోజు త్వరలోనే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి కానీ, లేకపోతే హోంమంత్రి పదవి కానీ, లేదా రెండూ కలిపి కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే అది దాని వెనుక పవన్ కళ్యాణ్ చేసినటువంటి కృషి అని మాత్రం మనం చెప్పొచ్చు. సో దీనంతటి వెనుక పవన్ కళ్యాణ్ కృషి ఉందని మాత్రం చెప్పొచ్చు. కెమెరామెన్ అహ్మద్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.